హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. పడేయాలి అనుకున్న హాజ్ముల్లా, టైగర్ బామ్, పాత వాచీలు. ఇవి ఎక్స్‌ప్రెస్ షైన్ స్పాంజ్ అండి. ఇదైతే మనం షూ పాలిష్‌కి యూజ్ చేస్తూ ఉంటాం. ఇది కూడా పాత పడిపోయింది. మొత్తం స్పాంజ్ ఊడిపోయింది. ఇక నాకైతే దీన్ని చూస్తే ఒక ఐడియా వచ్చేసింది. ఇక ఇవన్నీ మనం పెట్టేసుకొని పక్కన నేనైతే చూపిస్తుంది మీరు జాగ్రత్తగా వినండి. మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేనైతే దీన్ని పార్ట్‌లు పార్ట్‌లుగా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం విడగొట్టేసాను దీన్ని. చాలా కష్టపడ్డానండి. ఫస్ట్ అయితే నాకు తెలియలేదు ఎట్లా ఎటు నుండి ఓపెన్ చేయాలనేది. ఎలాగెలాగా ఓపెన్ చేసేసాను. ఇప్పుడైతే చూడండి లోపల మనం ఓపెన్ చేయగానే నాకైతే అక్కడ ఒక హోల్ అనేది కనపడింది. ఆ హోల్‌లో నేనైతే అగరబత్తీలు వెలిగించి ఇలా యూజ్ చేసుకుంటున్నాను. దీంట్లో ఒక పార్ట్ మాత్రమేనండి ఇది. ఇక మనకి ఇంకా 2 పార్ట్‌లు మిగిలుంటాయి. వాటితో ఏం చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనం దీన్ని అగరబత్తీలు అయితే పెట్టేసుకుందాం చూడండి. ఎంత బావుందో. ఇంకా మనకి అగరబత్తీల నుండి వచ్చే డస్ట్ కూడా దాని లోపలే పడిపోతుంది. ఇక రెండో విధంగా ఎలా ఉపయోగపడుతుంది చూపిస్తా చూడండి. ఇవైతే వేరే పార్ట్స్. మనం అగరబత్తి పెట్టింది కూడా ఉంది. నేనైతే దాన్ని పక్కన పెట్టేసాను. చూడండి ఇవైతే వాచి, హాజ్ముల్లా, టైగర్ బామ్ వీటి క్యాప్స్ అండి. వీటినైతే చూడండి నేను ధూపం వెలిగించేసి దీని మీద పెట్టేస్తున్నాను. చూడండి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆ గమ్ ఎందుకు చేయించానంటే మనం ఆ ప్లేట్ అనేది మనకి ఏది ఇష్టం ఉంటే దాన్ని అక్కడ మనం అతికించేసేయచ్చు. నేనైతే పెట్టలేదండి. నేను తర్వాత పెడతాను మీకు చూపిస్తాను. చూడండి ఇలా లోపల కూడా మీకు చూయించడానికి నేనైతే గమ్ పెట్టి అతికించలేదు. ఇలా వేరుగా మనకి ఏ ప్లేట్‌లో కావాలో ఆ క్యాప్‌లో అయితే మనం పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి అలా పట్టుకోవడానికి కూడా బావుండిద్ది. డైరెక్ట్‌గా ప్లాస్టిక్‌లో అయితే డూప్ స్టిక్ పెట్టలేమండి. అందుకని ఇవైతే మనకి వీటిల్లో అయితే మనకి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వేరే స్టెప్ చూపిస్తున్నానండి. ఇదైతే పైది. నేను దీన్ని అతికించేసుకుంటున్నాను చూడండి. నాకైతే అది ఎట్లా అయినా పెట్టొచ్చు మనం. తిప్పైనా పెట్టొచ్చు. నాకైతే ఇలా నచ్చింది. అందుకని నేను ఇలా తిప్పి పెట్టేసాను. కాసేపు దాన్ని మనకి గమ్మ అతికే వరకు పెట్టేస్తే చాలు అతికిపోతుందండి. ఇంకా దాన్ని మనకి రివర్స్ తిప్పినా పడిపోదు ఆ ప్లేట్ అనేది. ఇక తర్వాత చూడండి లోపల కూడా మనం ధూప్ స్టిక్ వేసుకోవచ్చు. చూడండి ఇట్లా దాని లోపల వేసేసుకుంటే మనకు కావాల్సినప్పుడు దాని లోపల నుండి తీసేసుకొని పైన పెట్టేసుకొని దాన్ని వెలిగించుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది. చూడండి అక్కడ సైడ్‌లో మనకి పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉందండి. ఇది కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది బాక్సు. చాలా రోజులు మనకి యూజ్ అవుతుంది. చూడండి ఎక్కడైనా చిన్న ప్లేస్‌లో కూడా దీన్ని పెట్టేయొచ్చు. అంత చిన్న బాక్సు. నేను 3 విధాలుగా యూజ్ చేశానండి. మీకెలా నచ్చిందో అలా యూజ్ చేయండి. నాకైతే లాస్ట్‌ది చాలా బాగా నచ్చింది. బాక్స్ లోపల ధూప్ స్టిక్స్ వేసుకొని పైన వెలిగించడం. ఇక మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.